మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయినయుండి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా దేవుడు తోడయుండు గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి. మరి దేవుని యొక్క సన్నిధిలో అభిషేకించబడ్డ వ్యక్తి సమూయేలు మరి మొట్టమొదటగా అభిషేకించిన వ్యక్తి సౌలు, రెండవ వ్యక్తి దావీదును అభిషేకించిన తర్వాత మరి ఒక చిన్న సిట్యువేషన్ జరిగింది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా అంటే బాధ పెట్టగా. ఇప్పుడు యెహోవా ఆత్మ విడిచిపోయింది, దురాత్మ వచ్చి వాలింది. ఎక్కడి నుండి దురాత్మ వచ్చి వాలింది? ఎక్కడి నుండి దురాత్మ వచ్చి వాలింది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. యోబు కాలంలో కూడా దేవదూతలతో కలిసి దురాత్మ పైకి వెళ్ళినప్పుడు యోబు నాకు మంచి భక్తుడు, నా యందు భయము భక్తి గలవాడు, శ్రద్ధాశక్తులు గలవాడు అని చెప్పినప్పుడు యెహోవా వద్ద పర్మిషన్ తీసుకుని దురాత్మ వచ్చి యోబుని శోధించాలని చెప్పి అనుకున్నప్పుడు యేసయ్య అన్నాడు, అతని ప్రాణం తప్పనిచ్చి నువ్వు ఏదైనా సరే అతను ఇబ్బంది పెడితే నేను సహిస్తా, కానీ అతను నన్ను విడిచిపెట్టడని చెప్పి సాతానుతో పందెం వేశాడు. ఇక ఆ దురాత్మ వచ్చి యోబుని ముట్టింది, పిల్లల్ని తీసేసుకుంది, భవనాలు, బిల్డింగులు, పశువులు, పక్షులు మొత్తం కూడా పొలాలు, పంటలు నాశనం చేసింది, కురుపులు వ్యాధి పెట్టింది, చీము నెత్తురు గారుతూ ఉంది. అయినా కానీ యెహోవాని ఒక్క మాట అయినా అంటలా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అంటున్నాడు. యెహోవాయే తీసుకున్నాను అంటే భార్య వచ్చి అంటుంది, ఆ యొక్క యెహోవా సన్నిధిలో నువ్వు దేవుడు అంటున్నావు, దేవుణ్ణి మొరపెడుతున్నావు, మరి నీ దేవుడు ఎంత నీకు కీడు చేశాడు? పిల్లగారు లేరు, పిల్లలు పోయారు, పశువులు పోయి, గొర్రెల మందలు, మేకల మందలు, పంట పోయింది, ధనమో ధాన్యం వచ్చి దొంగలు దోసుకొని పోయారు, నీకు రోగం వచ్చింది, నీ దేవుని ఒకసారి దూషించి చావరాదని చెప్పంటే భార్యని కూడా తిట్లా. మూర్ఖురాల్లాగా మాట్లాడుచున్నావు అన్నాడు. అని తిట్టలేదు, మూర్ఖురాల్లాగా మాట్లాడుచున్నావు అన్నాడు. ఆ మాటకి భార్యగా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు. ఆ 3 స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. యోబు ఆ బాధల్లో ఉంటే చూసి వాళ్ళు, మరి మా స్నేహితుడు బాధల్లో ఉన్నాడు, ఓదారుద్దామని చెప్పి వచ్చాడు. వస్తే యోబేమో దెబ్బలో కూర్చొని చెల్లపెంకు తీసుకొని మరి అచ్చుము నేత్రులు గారుతా ఉంటే గీక్కుంటా కూర్చున్నాడు. ఆ 3 స్నేహితులు ఎవరంటే ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వారు 3 స్నేహితులు కూడా యోబు గ్రంథము 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుంటే తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకుని తమ స్థలములను విడిచి వచ్చిరి.
వాడు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరును అతనితో కూడా ఒక్క మాటైనను పలుక రేయంబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యోబు స్నేహితులు 3. ఎవరంటే బిల్దదు, ఎలీఫజు, జోఫరు. యోబు కష్టాన్ని చూసి చెలించిపోయి ఏడ్చి తల మీద ధూళి పోసుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. ఎలుగెత్తి ఎవరంటే అసలు యోబో గట్టిగా అసలు కేకేసి వాళ్ళ శక్తి మొత్తం కూడగట్టుకొని ఏడ్చారు. ఏడ్చింది గాక తమ వస్త్రాలను చింపుకొని, వాళ్ళు వేసుకున్న బట్టలను చింపేసుకొని వాళ్ళ తల మీద ఏం చేశారు, ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు, దుమ్ము పోసుకొని. అతని బాధ అత్యధికంగా ఉండేదని గ్రహించి ఎవరు అతనితో ఒక మాటని మాట్లాడకుండా రేయింబగలు 7 దినములు అతనితో కూడా నెలను ఉపవాసం ఉన్నారు. యోబు ప్రార్థన చేస్తున్నాడు, అతని స్నేహితులు ప్రార్థన చేస్తున్నారు. నేను 5 సంవత్సరాల క్రితం ఈ వాక్యం చెప్పాను, మళ్ళీ చెప్తాను. 1 నుంచి లాస్ట్ వచనాల దాకా కూడా, అధ్యాయాల దాకా కూడా. అసలు ఎంత సంభాషణ ఉంటుందంటే ఎలీఫజ్ తోటి, బిల్దద్ తోటి, జోఫర్ తోటి, యోబు తోటి భలేగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. నీ దేవుడు గొప్ప దేవుడు, అయినా కానీ నీకు పెట్టి నీ బాధను బట్టి మేము బాధపడుతున్నాము అని అతను ఏడుస్తుంటే ఇతను నీళ్ళు కూడా ఏడ్చుకుని ఒక మాట పకరించకుండా పకరిస్తే ఎక్కడ ఏడుతున్నారని చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ తల మీద దుమ్మి పోసుకొని బట్టలు చింపుకొని ఏడ్చుకుంటూ 7 రోజులు యోబుతో పాటు ఉపవాసం ఉన్నారండి. ఇవాళ ఎవరైనా ఉంటారా, బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి ఒకరింటికి ఒక పాస్టర్ గారంట ఒక చావు కార్యక్రమానికి పిలిచారంట. చావు కార్యక్రమానికి పిలిస్తే అందరు బంధువులు వస్తున్నారు, వచ్చి ఏడుతున్నారంట. ఏడుతూ ఉంటే ఆ గోడ నహమారులంట పట్టా కట్టి ఉందంట. ఒక కాసేపు అరగంట అమ్మాయి లే, కాసేపు లే అట్లా లేపి గోడసాడికి తీసుకుపోతున్నారంట. ఈ పాస్టర్ గారికి అర్థం కాదు, కూర్చోండి, పొద్దుననగా వచ్చి కూర్చుండు ఆ శవం కాడ. వాళ్ళు పొద్దున గోడసాడికి వస్తున్నారు, మళ్ళీ ఏడుతున్నారు, ఏడుతున్నారు. ఈ లోపల పేరు ఆర్టిస్టులు వచ్చారంట. ఇప్పుడు పొద్దున ఇళ్ళ వాళ్ళు ఇప్పుడు అట్లా ఏడ్చే వాళ్ళని కూలి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఈ ఆచారం బాగుంది. 7 వస్తారు, 7 మనిషికి 10 రూపాయలు అంట. వచ్చి 3 ముందు ఎడుతారంట. వాళ్ళు తెరసాడికి పోతారంట. మళ్ళీ ఇంకో 3 వచ్చి ఎడుతారంట. వాళ్ళు తెరసాడికి పోతారంట. ఇంకో హామీ వచ్చి ఎడుతారు. మళ్ళీ ముందు 3 వచ్చి మళ్ళీ కూర్చుంటారంట. ఎట్లా శవాన్ని బారేసిన దాకా కూడా కూర్చొని ఎడుతారంట వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు. వాళ్ళు మామూలు చుట్టాలు అయితే ఏదో ఎక్కులు ఎక్కిపోతారు, కానీ వీళ్ళు పద్దాక చేతులు పైకి ఇట్లా ఎమెడుతూ ఉంటారంట వీళ్ళు. ఎందుకంటే ఆర్టిస్టులు కదా, వీళ్ళు బాగా నటిస్తూ ఉంటారు. అట్లా ఆర్టిస్టులు కూడా తెచ్చారంట. వాళ్ళు తెచ్చాడు, ఈయన ఆపైతే కూర్చొని చూస్తానంట. ఈ ఇసుగుబుట్టి ఆయన ఆ తెరసాడు పోయి చూస్తే ఏముందంటే చక్కగా అందరు కూర్చొని భోంచేస్తున్నారంట. వాళ్ళ భోజనాలు వచ్చి ఇక్కడి నుంచి వచ్చి పోయిన వాళ్ళు మొత్తాన్ని భోంచేసి వచ్చి మళ్ళీ కూర్చొని ఎడుతున్నారంట. అంటే జనాలు ఎడతారంటే అలా పోయినోడు పోగా మనవాడికి పోదాంలే, వాడు వాడు చచ్చిండు అని చెప్పి వాళ్ళ ఏర్పాటులో వాళ్ళు ఉంటున్నారు. కానీ యోబు స్నేహితులు 3 వచ్చి ఎలీఫజు, బిల్దదు, జోఫర్ వచ్చి 7 రోజులు బట్టలు చింపుకొని తల మీద దుమ్ము పోసుకొని కూర్చొని ఏడ్చారు యోబుకు వచ్చిన కష్టాన్ని చూసి. ఏంటి ఆ కష్టం అంటే చూడండి, ఇక్కడ మరి యోబు అంటున్నాడు, మరి ఆ మాటకి దేవుడు అందుతో చుక్క చూడండి ఇక్కడ. అందుకు యెహోవా 1:8 నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. అతను అడుగ్గా అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన, నీవు అతనిని ఇంటి వారిని అతనికి సమస్తమును చుట్టూ కంచె వేస్తేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చూసి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇప్పుడు సాతాను అంటాం దేవునితోటి, అయ్యా నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు,
వాళ్ళ పిల్లలను దీవించావు, పంట దీవించావు, ఆస్తి దీవించావు, పశువులు దీవించావు, అందుకే యోబు గొప్పోడైండు, లేకపోతే అవుతారా అని చెప్పి సాతాను అన్నది. అప్పుడు మరి ఇక చూడండి, ఆ సాతాను ఆ మాట అనేసరికి, ఆ మాట అన్న తర్వాత దేవుడు అంటున్నాడు, మరి నీవు నా సేవకులను యోగ సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. మరి ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించను. అతడు ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనకే చర్మమును, తన ప్రాణము కాపాడుకొనకే తన కలిగిన యావత్తును నడుకిచ్చింది కదా. ఇంకొకసారి నువ్వు చేసి చాపి అతని ఎముకలను, అతని దేహమును మొత్తిని ఎడల అతను నీ మొక్కమును ఎదుటి నేను దూషించి నేను విడిచిపోనని అనను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతడి ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని చదివించను. కాబట్టి అపవాది యెహోవా వద్ద నుండి బయలు వెళ్ళి అధికారం మొదలుకొని నడినెత్తి వరకు బాధకురుపులను యోబుకు మొత్తెను. అపవాది యెహోవా వద్ద నుండి బయలుదేరి అధికారుల నుంచి నడినెత్తి వరకు యోబుకి కురుపులని ఇచ్చింది, కురుపులతో మొత్తింది. అంటే దేవుడి పర్మిషన్ లేకుండా సాతాను నీ వద్దకు రాదు. యోబు కాడికి దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చింది, ఇక్కడ సౌలు కాడికి కూడా దేవుని వద్ద నుండే వచ్చింది. అంటే ఇక్కడ 2 సిట్యువేషన్స్ ఉన్నాయి. యోబునేమో పరీక్షించడం కోసం దేవుడు సాతాన్ని పంపించి పరీక్షించి అతని నిజాయితీని, నీతిని కనుగొన్నాడు. కానీ సౌలుకి గర్వం వచ్చింది, సౌలుకి గర్వం వచ్చింది. దేవుని యందు భయభక్తులు తగ్గిపోయినాయి, దేవుని విసర్జిస్తున్నాడు. కాబట్టి దేవునికి కోపం వచ్చి, సౌలు మీద కోపం వచ్చి దురాత్మని పంపడం కోసం ఆయన సమ్మతించాడు. అప్పుడు దురాత్మ వచ్చి వాడినప్పుడు అల్లా దావీదు వచ్చి వీణ విప్పంచి తీసుకుని వాయిస్తూ ఉంటే ఆ దురాత్మ అంతా విడిచిపోతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. విడిచిపోతూ ఉంటే మరి ఆ పిల్లవాడు ఎవరు ఇతను, ఎక్కడి నుంచి వచ్చాడు అని యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమని చెప్పాడంట. అప్పుడు యెషయి ఒక గార్ధం మీద రొట్టెలను ద్రాక్షతిత్తిని ఒక వేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపాను. దావీదు సౌలు వద్దకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధం మోయవాడాయను. అంతటి సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సముఖమందు సేవ చేయడానికి ఒప్పుకొనమని యెషయికి వర్తమానం పంపాను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా, చూడండి ఆ మాట చదవమ్మా. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయెను, అతడు సేదతీరి బాగా ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అంటే మంచైనా చెడైనా, కీడైనా మేలైనా దేవుని వద్ద నుంచి మాత్రమే అనుగ్రహించదు. దేవుని చిత్తం లాంటి సాతానికి దమ్ము ఉంది అసలు రావాలంటే, మనల్ని టచ్ చేయాలంటే, మనల్ని ముట్టాలంటే సాతానికి దమ్ము ఉందా? లేదు. దేవుడు మనల్ని పరీక్షించడం కోసం నీ గృహంలో నిన్ను ఎన్నో పరీక్షలకి గురి చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలన్నిటిలో నువ్వు భక్తిని కోల్పోకుండా ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో దేవుని యొక్క ఆత్మ నీ చుట్టూ కంచె వేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. నా ప్రియులారా, మరి ప్రతి విషయంలో కూడా దురాత్మ దేవుని అనుమతి లేకుండా సౌలు వద్దకు రాలేదు, యోబు వద్దకి రాలేదు. యోబునేమో పరీక్షించడం కోసం వచ్చింది, సౌలునేమో ఇష్టం లేక దేవుడు అతన్ని ఇబ్బంది పెట్టడం కోసం పంపించాడు. అయితే దావీదుని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు రెండవ రాజుగా. అభిషేకించినప్పుడు ఫిలిష్తీయుల సైన్యాలు వచ్చి షోకోలో కూడుకొని ఎఫెస్తమియు దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలాలలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులేమో ఏలాలోయలో ఉన్నారు. నా ప్రియులారా చూడండి, వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి ఈ ఫిలిష్తీయులేమో షోకోలో ఉన్నారు.
షోకో ఎఫెస్తామిలో ఉన్నారు. షోకోలో ఫిలిప్తీలు దిగారు, ఏలాలో ఇలానేమో ఇశ్రాయేల్ దిగారు. ఇద్దరు యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధానికి పూనుకున్నప్పుడు ఆ యుద్ధంలో మరి భయంకరమైన వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతని పేరు గాతువాడైన గొలియాత్. 6 మూరల జానడు. నాతో చెప్పండి మీరు, 6 మూరల జానడు. గొలియాత్ ఎత్తు ఎంత అంటే మోర అంటే ఇది మోర, ఇదే మోర. 6 మూరల జానడు. 6 మూరలు అంటే ఆడుకున్నా అనుకోండి, ఇంకో జాన పైకే స్లాబ్ అంత ఎత్తు ఉన్నవాడు, పెద్దోడు, ఎంత లావు, ఎంత ఎత్తు, భయంకరంగా ఉన్నాడు గొలియాత్. వచ్చి రండిరా ఇశ్రాయేలులారా, మిమ్మల్ని చీల్చి చెండాడి పక్షులకేస్తా, పశువులకేస్తా, మృగాలకేస్తా, రాండి అని అంటున్నాడు. 40 రోజులు మంచి యుద్ధం జరుగుతుంది. ఎన్ని రోజులండి? 40 రోజులు. మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. యేసుప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. ఫిలిప్తీరు అయిన గాతువాడైన గొలియాతు ఇశ్రాయేలుతో ఎన్ని రోజులు యుద్ధం చేస్తున్నాడు? 40 రోజులు. అర్థమైందా? 40 రోజులకి మీకు ఒక ప్రాధాన్యత చెప్పాను. ఉపవాసం ఉండడం కోసం మోషే ఒక కొండ ఎక్కాడు. ఏ కొండ అండి అది? ఏ కొండ ఎక్కాడు మోషే? ఏ కొండ ఎక్కి ఉపవాసం ఉన్నాడు మోషే అంటే? హోరేబు కొండ కాదు. మోషే ఉపవాసం ఉన్న కొండ పేరు చెప్పాలి మీరు. మోషే ఉపవాసం ఉన్న కొండ పేరు ఏం పేరు? అరారాతు కొండ మీద ఏమో నోవాహు ఓడ దిగింది. అరారాతు కొండ మీద నోవాహు ఓడ దిగింది. ఇక్కడ మోషే ఇశ్రాయేలుల కోసం 40 రోజులు నిర్గమాకాండం తీసుకోండి. అర్థమైంది మీకు? నిర్గమాకాండం ఏంటి చెప్తాను. ఎందుకు తడుముకుంటున్నారు? నిర్గమాకాండం తీసి పరిశీలించండి. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఒక కొండ ఎక్కాడు. ఆ కొండ పేరు ఏంటో తీసి చెప్పండి. అక్కడ చూడండి, ఇక్కడ తీయండి. 34వ అధ్యాయం తీయండి. 34వ అధ్యాయం తీయండి. 28వ వచనం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలు ఆ పలకల మీద సినాయి కొండ, దాన్ని గుర్తు చేద్దాను ఎంతసేపు పాకులాడే నేను. సినాయి కొండ. ఏ కొండ అండి అది? సినాయి కొండ. అరారాతు కొండ మీద ఎవరు నిలిచారు? నోవాహు ఓడ. అరారాతు కొండ మీద ఎవరు నిలిచారు? నోవాహు ఓడ. యేసు ప్రభు వారు ఏ కొండ మీద 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? యేసు ప్రభు వారు ఏ కొండ మీద ఉండి 40 రాత్రులు పగలు ప్రార్థన చేశారు చెప్పండి. ఒలివల కొండ అండి, ఒలివల కొండ. సినాయి కొండేమో మోషే, సినాయి కొండేమో మోషే, ఒలివల కొండేమో కొండన్న పర్వతం ఒకటేలేండి. ఒలివల కొండేమో యేసు ప్రభు వారు, సినాయి కొండ మోషే, అరారోతు పర్వతాన కొండే ఎవరు? నోవాహు. ఓడ వచ్చి ఆగింది. ఓడ వచ్చి ఎన్ని రోజులు వర్షం పడింది? 120 రోజులు. 40 రోజులు రాత్రి మొదలు కురిసింది. 40 రోజులు రాత్రి మొదలు కురిసింది, ఆరిపోలేదు. 40 రాత్రి మొగలు కురిసింది. అంటే కొన్ని మాటలకి కొన్ని ప్రత్యేకతలు చెప్తున్నాను. ఇప్పుడు 40 రోజుల గురించి చెప్పేటప్పుడు 40 రాత్రి మొగలు వర్షం పడింది. 40 రోజులు మోషే సినాయి కొండ మీద ఉన్నాడు. 40 రోజులు యేసు ప్రభు వారు ఒలివల కొండ మీద ఉపవాసం ప్రార్థన చేశాడు. 40 రోజులు గాతువాడైన గొలియాతు యుద్ధం చేశాడు. కొన్ని మాటలకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి చెప్తున్నాను. ప్రియులారా, 6 మూరల జానడు కల వ్యక్తి పేరేంటి? గొలియాతు యుద్ధానికి వచ్చి రండ్రా, మీ అంత చూస్తా, చీల్చేస్తా, పొడి చేస్తా, తరిమేస్తా, మిమ్మల్ని పక్షులకు వేసేస్తా అని చెప్పి వాడు కోతలకు వస్తున్నాడు. వీళ్ళు ఎవరు ముందుకు బాట్ల.
ఆ పన్నే ఎలా లోయలో ఉండి చూస్తున్నారు కానీ వారేమో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? షోకోలో ఎఫెస్తాంలో ఉన్నారు. ముందుకు రాట్లా, ఇటు మధ్యలో వచ్చి నుంచున్నాడు గొలియాతు. నుంచుంటే అతని యొక్క రూపం గురించి రాశాడు. గాతు వాడనే గొలియాతు అనుశురుడు ఒకడు ఫిలిప్తీయుల దండులో నుండి బయలుదేరి ఉండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగేశ్వర స్నానం ఉండెను. అతని యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు కలది. మరియు అతని కాళ్లకు రాగి కవచములు, అతని భుజల మధ్యన రాగి బల్లం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేత గాని దోణె అంత పెద్దది. చూడండి, అతని యొక్క ఆయుధ సామాగ్రి గురించి రాశాడు. కవచం ఉందంట, రాగి కవచం, కాళ్ళకి రాగి కవచం ఉందంట, పెద్ద ఈట అంట, పెద్ద కవచం అంట, ఆ రకరకాలుగా వేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఈ నుంచోని అతను మాకు ఏదైనా బాణం వేసినా కానీ కత్తేసినా కానీ రివర్స్ రావడమే. అంత స్ట్రాంగ్గా మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నాడు మనవాడు, రాగి కవచం వేసుకొని ఉన్నాడు. కాబట్టి అతనికి భయపడి ఎవ్వరు కూడా యుద్ధం చేయడం కోసం వెళ్ళడం లేదు. వెళ్ళకపోతూ ఉంటే అప్పుడు ఒక సిట్యువేషన్ జరిగింది. ఏంటంటే, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించున్నాను, ఒకరిని నియమించి ఎడలా వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిప్తీయుడు వచ్చాను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిప్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇందా మనం బాణ్య పాటలో ఈ మాట రాయబడ్డది. నాకు చింతేలా, నాకు భీతియేలా. చింతేలా, భీతియేలా. చింతకి భీతికి తేడా ఏంటి? చింత అంటే అమ్మో మా సొమ్ము పోయిందని చెప్పి దిగులు పడుతూ ఉంటాం, చింత పడుతూ ఉంటాం. భీతి అంటే భయం అండి. భీతి అంటే భయం, భీతి లేదు దరిద్రులకి అంటారా? భయం లేదు, భయం అన్నా భీతి అన్నా ఒకటి. భయం అంటే అమ్మో భీతి అంటే లోపల గుండె దద్దలాడుతూ ఉంటుంది, అది భీతి. భయమేలా, భీతేలా, చింతేలా, భీతేలా. ఇక్కడ భీతులైరి అంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఎవడు కూడా భయపడిపోతున్నారు. అసలు భయపడిపోతున్నారు. నేను చేస్తానేమో అని చెప్పి ఎవడు కోడికే సావు భయం. ఎవరని చూసి? గులియాతుని చూసి. వాడి కవచం చూడరా, వాడి హెల్మెట్ చూడరా, వాడి యొక్క హీట చూడరా, వాడి డాల్ చూడరా, వాడి కాళ్ళకి కవచం ఉంది, రొమ్ములకి కవచం ఉంది, అసలు ఎక్కడా ఖాళీ లేదు, అసలు కనీసం ఒక రాయి పోయే ఖాళీ లేదు అని చెప్పి అందరు చూస్తున్నారు. కానీ దేవుడు ఒక చోట ఖాళీ పెట్టాడు. అంతసేపు మొత్తం మూసేసుకున్నా ఒక చోట ఖాళీ పెట్టి ఉంచాడు దేవుడు వాడి కోసం. కాబట్టి ప్రియులారా, దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 మంది కుమారులుండ్రి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడయ్యను. ఇక్కడ దావీదు గురించి రాశాడు. దావీదు యోధా బెత్లెహేము వాడు. యోధా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము వాడు. బెత్లెహేము యొక్క ఊరికి చెందినవాడు. చూడండి, ఎఫ్రతీ గోత్రం గలవాడు, ఎఫ్రతీయుల గోత్రం. ఈ ఎఫ్రతీయులు అంటే ఎవరండి? యేసేపు సంతానం. యేసేపుకి మనష్షే, ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చినవాడు. అంటే యేసేపుకి 2 కుమారులు ఉన్నారు. ఒకని పేరేమో మనష్షే, రెండవని పేరేమో ఎఫ్రాయిం గోత్రం చెందినవాడు ఎఫ్రతీయులు అంటే యేసేపు యొక్క వంశంలో నుంచి వచ్చినవాడు. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి వచ్చిన వాడే. కాకపోతే యేసేపు సంతానమైన ఎఫ్రాయిం నుంచి వచ్చినవాడు. అంటే ఎఫ్రాయిం యొక్క కుమారుడు, ఆ కుమారుడు, మనవాడు, మనవాడు అట్లా వచ్చిన వంశం అన్నమాట. అంటే నా ప్రియులారా, యెషయికి ఎంతమంది పిల్లలు అండి? 8 మంది పిల్లలు. 8 మంది పిల్లల్లో కనిష్ఠుడు ఎవరంటే దావీదు. కాబట్టి విత్తనం జరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. స్తోత్రం, హల్లెలూయా.
కష్టాలే లేకపోతే కీటమే వచ్చున, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందు ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందు ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. స్తోత్రం, హల్లెలూయా. శారమ్మ గారు లేచింది. అందరికి వందనాలండి. వందనాలమ్మా శారమ్మ గారు, వందనాలు చెప్పామా. వెరీ గుడ్. సరే, దావీదు 8వ వాడు. ఆల్రెడీ 3 పిల్లగాళ్ళు యుద్ధానికి పోయారు. సౌలు యొక్క యుద్ధంలోకి వెళ్ళారు. యెషయ్య యొక్క 3 పెద్ద కుమారుడు యుద్ధానికి సౌలు వెంట పోయి ఉన్నారు. యుద్ధానికి పోయినప్పుడు అతని 3 కుమారుడు ఎవరంటే వాళ్ళ పేర్లు: జ్యేష్ఠుడు ఎలియాబు, పెద్దవాడైన వాడు ఎలియాబు, 2వ వాడు అబినదాబు, 3వ వాడు షమ. ఎలియాబు, అబినదాబు, షమ్మ, ఈ 3 యుద్ధంలో ఉన్నారు. దావీదేమో బెత్లెహేములో తన తండ్రి అంట ఉండి గొర్రెలు మేపుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? గొర్రెలు మేపుకుంటున్నాడు. సౌలు వద్దకు తిరిగి పోవచ్చు ఉన్నాడు. ఎందుకు వచ్చిపోతున్నాడు? ఏమండి బిఏ గారు, సౌలు వద్దకి దావీదు ఎందుకు వచ్చిపోతున్నాడు? భోజనానికి రమ్మంటే వచ్చి భోజనం చేసిపోతున్నా, లేదు మంచి బట్టలు ఇస్తే వేసుకొని చూపమని చెప్తున్నారా, లేదా చీరలోనే చూసిపోమని చెబుతున్నా? ఎందుకు చెప్పండి? సౌలు వద్దకి దావీదు ఎందుకు పోవచ్చు ఉండను? ఆదాం గారు, సౌలు మీద దురాత్మ వాలినప్పుడల్లా సితార వాయించడం కోసం, యుద్ధంలో వాళ్ళ అన్నలకి ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి అప్పగించడం కోసం పోవచ్చు అన్నాడు. అంటే ప్రియులారా, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. పరిశీలించండి. ఇక్కడ సౌలు వద్దకు తిరిగిపోవచ్చు నేను. ఆ ఫిలిష్తీయుడు ఉదయం సాయంత్రం బయలుదేరచ్చు 40 దినములు తను తాను అగపరుచుకొని వచ్చాను. అది 40 రోజులు యుద్ధం చేశారండి. మరి 40 రోజుల్లో కూడా ఎవరు కూడా చేసి ఎదురుపడి యుద్ధం చేసి గెలవట్లా, అందరూ ఓడిపోతున్నారు. యెషయి తన కుమారుడు దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న ఈ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి వద్ద నుండి ఆనవాళ్ళు కూడా తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. దావీదు యుద్ధములోనికి తన యొక్క అన్నల కాడికి ఏ వస్తువులు తీసుకొని బయలుదేరాడంటే 10 రొట్టెలు, 10 జున్నుగడ్డలు, 1 తూముడు వేయించిన గోధుమలు. 1 తూముడు వేయించిన గోధుమలు. ఏంటండి ఆదాం గారు? గోధుమలు. వినండి, తూమెడు వేయించిన గోధుమలు, 10 రొట్టెలు, 10 జున్నుగడ్డలు. ఇప్పుడు గోధుమలు ఆహారానికి సూచన, శ్రేష్టమైన ఆహారం. రొట్టెలు కూడా శ్రేష్టమైన ఆహారం. మరి జున్నుగడ్డలు శ్రేష్టమైన ఆహారంలో అది కూడా ఒకటే. జున్ను ఎప్పుడు దొరకదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. ఆ గేదె ఈనప్పుడే దొరుకుతుంది. ఇప్పుడంటే పాలు తయారు చేసి పాల కేంద్రాలు వచ్చిన తర్వాత పాలు ఎరగొట్టేసి జున్ను తయారు చేస్తున్నారు, అది వేరే విషయం. సరే ప్రియులారా, ఇక్కడ దావీదు తన అన్నల వద్దకు వచ్చి ఇశ్రాయేలులందరినీ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తుండగా దావీదు ఉదయం లేచి 1 కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఇక యుద్ధంలోకి వచ్చాడు. యుద్ధము ఎక్కడ జరుగుతున్నది? ఇశ్రాయేలులకి ఫిలిష్తీయులకి ఎక్కడ యుద్ధము జరుగుతున్నది చెప్పండి. ఎక్కడికి వచ్చింది? ఒక ప్లేస్ కావాలి కదా. ఇప్పుడు నేనున్న 30 నుంచి వెళదొచ్చా.
మీరు కొత్తపాలెం నుంచి వెళ్దొచ్చారు, వెళ్దొచ్చారు, ముప్పాళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందండి? దావీదు ఇప్పుడు దున్నుగడ్డలు కానీ 10, ఒక 9 గోధుమలు కానీ 10 రొట్టెలు కానీ గాడిల మీద వేసుకొని తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యుద్ధం చేసే కాడికి. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఏలా లోయలో. ఇశ్రాయేలులందరూ ఏలా లోయలో ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. ఏలా లోయ విజయమునకు సూచన. ఏలా అంటే విజయం, విక్టరీ, విజయానికి సూచన. ఏలా లోయలో దావీదు ద్వారా, దావీదు అంటే ప్రియుడు, దేవుని యొక్క మనసుని ఎరిగినవాడు. దావీదు యొక్క మనసు దేవునికి తెలుసు, దేవుని మనసు దావీదుకి తెలుసు. కాబట్టి ప్రియుడు, ఈ ప్రియుడైన దావీదు ఏలాలోకి విజయం కోసం వచ్చాడు, విక్టరీ కోసం వచ్చాడు. వస్తూ ఒక వాగులో 5 సన్నని రాళ్ళు ఏరుకొని తన సంచిలో వేసుకొని వడిసెలు పట్టుకొని చిన్నగా గాజల మీద వేసుకొని ఆ గోధుమల్ని, ఆ రొట్టెల్ని, ఆ యొక్క జున్నుగడ్డల్ని తీసుకొని ఏలాలోయకి వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే ఎవరు ఎందు ఏ కార్యం జరుగుద్దో ఆ కార్యం జరగడం కోసం వాళ్ళు అక్కడ చేరతారంట. ఏమోనమ్మ అబ్బాయా జగేపాటి ఎందుకు పోయిండు మాకు తెలియదమ్మా, పోయిండమ్మా, పోయిన తర్వాత అమ్మ చిలకలకి ఎదుగు వచ్చి మాకు తెలియదమ్మా, ఆడకు వచ్చాక అమ్మ యాక్సిడెంట్ అయిందమ్మా, ఆ యొక్క తీవేసినామమ్మ కారోడమ్మ బర్రను వాడుకొని పోయిందమ్మా, ఆ డోక్కొని పోతే ఈ పంత డొక్కిపోయిందమ్మా, తల అంతా డొక్కిపోయిందమ్మా, మొత్తం దెబ్బలేనమ్మా, అడిగి పోయేస్తున్నానమ్మ తెలియదు, మొత్తం చిలకల్లో జరిగిందమ్మా అంటారు. యాడ వెదకొత్తపాలెం, యాడ చిలకల్లు, యాడ టీవీఎస్, యాడ లాక్కొని పోయింది, యాడ యాక్సిడెంట్ అయింది. చూడండి, దేవుని చిత్తం అంతా. దేవుని చిత్తం లేకపోతే జరగదు. దేవుడి యొక్క చిత్తం ప్రకారం నీకు ఒక మరి కీడు తప్పించి మేలుతో నింపాడు. అన్ని దెబ్బలే, ఒళ్ళంతా దెబ్బలే, వెనక అంతా దెబ్బలే, తల అంతా దెబ్బలే, ఇవన్నీ దెబ్బలే, సీమ్ బట్టి ఉండే పోయేసరికి. ఆయన అంటాడు, ఆయన ఎవరో కాంటాక్ట్ నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిండయ్యా, నాకు తగ్గించింది నా దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్తాను. స్తోత్రం హల్లెలూయా. అందును బట్టి దేవుని స్తుతించాలి. దావీదు కూడా ఏలాలోయలోకి ఎక్కడి నుండి వెళ్ళాడంటే బెత్లెహేము నుంచి వెళ్ళాడు. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఏలాలోయకి వెళ్ళాడు. ఎందుకంటే తన ముగ్గురు కూడా యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఏలాలోయకి వెళ్ళి ఆ గోధుమల్ని, ఆ రొట్టెల్ని, ఆ యొక్క జున్నుగడ్డల్ని ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఎన్ని జున్నుగడ్డలు ఆదాం గారు? ఎన్ని జున్నుగడ్డలు? బియ్య గారి ముందే 10, ప్రైజ్ అంటే ముందే చెప్పాడేమో 10. మరి రొట్టెలు ఎన్ని? 10 రొట్టెలు. గోధుమలు ఎన్ని? ఆగమ్మ ఎన్నమయ్యా? తూముడు. వెరీ గుడ్. తూముకి ఎన్ని మనకులో? తూముకు 2 మనకులేనా? పది మానకలు తూము. 10 మానకలు తూము. 10 మానకలు తూము. ఇప్పుడు తవ్వకి, తవ్వ అంటే ఏంది? తవ్వ కేజీ. వెరీ గుడ్ రాణిగారు, బాగా చెప్పి. కేజీ 2 తవలు పోతున్నాడని అంటారు. 2 తవలు అంటే తూర్పు భాష. ఏ భాష ఇది? తూర్పు భాష. మనిషికి తవ బియ్యం ఇచ్చి 300 ఇస్తున్నాను కోతకు అంటారు. ఇప్పుడు అంటే 1000 రూపాయలు అయింది అనుకోండి. తవ్వ అంటే 1 కేజీ, 2 తవలు అంటే 2 కేజీలు. అది తూముడు అంటే 10 మానకలు. సరే, ఇది వెనకటి భాషలే అండి. అప్పుడు బైబిల్ రాసింది వెనకటి రాశారు, ఎప్పుడు రాసింది వాళ్ళ రోజుల్లో వాడుక భాష. ఇది తెలుగు వాడుక భాషలో రాశారు వాళ్ళు. అప్పుడున్న తెలుగు వాడుక భాషలో రాశారు. సరే, యెషయా కుమారుడు పిలిచి ఇక్కడ గోధుమలు ఇచ్చి రొట్టెలు ఇచ్చి పంపించినప్పుడు ఇక ఆ యుద్ధానికి వచ్చాడు. ఉదయం పొద్దున లేచి తన వస్తువులు తీసుకుని బయలుదేరాడు. దావీదు తాను తెచ్చిన వస్తువు సామాగ్రిని కనిపెట్టుమని వశం చేసి పరిగెత్తులు పోయి సైన్యంలో వచ్చి కృష్ణులు వేసి సహోదరులను అడిగాను. అరే అనయ్య, ఓ అనయ్య, ఇలియాబ్ అన్నయ్య, అభినదాబ్ అన్నయ్య, షమ్మా అన్నయ్య, బాగున్నారా? యుద్ధం బాగా చేస్తున్నారా? ఏందిరా నాయన 40 రోజులు అయింది వచ్చి, అటో ఇటో తెలవంటారా ఆయన?
చేస్తున్నారు పల్లెం పిల్లలు ఇళ్ళకాడుండి ఎవడు పోతారో ఎవడు ఉంటారో అని చెప్పి గతగతలు ఆడిపోతున్నారా వాళ్ళ భార్యల పిల్లలు, మరి వాడిని ఏదో ఒకటి చేసి పెట్టండి అని చెప్పని వాళ్ళ ఆమెతో మాట్లాడినాం. వీళ్ళు అంటారు, రే గొళ్ళు కాసుకొని నీకెందుకు యుద్ధం మాటలో, నీకే పోరగాడు నువ్వు, తిప్పుకొట్టిన 10 సంవత్సరాలు లేవు, నీకు చింపుడు చుట్టాడివి, నీకెందుకు రీ అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారు, అని దావీదుని తిడుతున్నారు. వచ్చిన పని చూసుకొని పో, జున్నుగారులు ఇచ్చును, గోధుమలు ఇచ్చును, రొట్టెలు ఇచ్చును, నిలకుండా మళ్ళీ దారిని పడిపో, ఇవన్నీ నీకెందుకు అని చెప్పి వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తారు, దావీదుని తిట్టారు. క్వశ్చన్ ప్రశ్నలు వేస్తే తిడితే చూడండి ఇక్కడ, అయితే వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిప్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిప్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. అది ఆ ఫిలిప్తీయుడు గొలియాతు యొక్క మాటలు దావీదు చెవులో పడ్డాయి. ఏంటా మాటలు? ఏం సవాళ్ళు వేస్తున్నాడు గొలియాతు? ఇశ్రాయేలుని యామని సవాలు వేస్తున్నాడు. చెప్పండి అమ్మా. ఇశ్రాయేలుని గొలియాతు ఏమని సవాలు విసురుతున్నాడు? చెప్పండి అమ్మా, చెప్పండి. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు తిరస్కరించక వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి అంట వాడిని ఇశ్రాయేలులో స్వతంత్రంగా చేయగలని చెప్పాడట. బహుమతి ఇస్తానని సౌలు ముందు యుద్ధం చేయలేక వాడి మీద సాధింపేశాడు. ఏంటా సాధింపు అంటే, ఈ యుద్ధంలో గొలియాతుని ఎవరైతే చంపుతారో వాళ్ళకి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, మేరాబుని నా రాజ్యం పెడతా, వాళ్ళ ఇల్లు మొత్తాన్ని తీసుకొచ్చి నేను పోషిస్తా, వాళ్ళకి నేను మేలు చేస్తా అని ఒక గిఫ్ట్ బహుమానాన్ని ప్రకటించాడు. ఎవరిని చంపితే? గొలియాతును చంపితే. ఎవరిస్తారు బహుమానం? సౌలు మహారాజు. ఇప్పుడు ఈ మాటలకి వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. ఒక్కడ కూడా వచ్చి ఆ మనిషిని చూసిన పాపాలు మాట్లాడు. ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు. ఒరే ఇశ్రాయేలులారా, ఒక్కొక్కరిని చీల్చి పక్షులకి వేస్తా, కుక్కలకి వేస్తా, ఇసిరిసిరేస్తా, చంపేస్తా, రండిరా అంటున్నాడు. మా దేవతకి మమ్మల్ని భరిస్తారండి అంటాడు. ఎవరో? సున్నతి లేని ఫిలిప్తీయుడు, గాతు ఓడైన గొలియాతు అంటా ఉంటే దావీదుకి పౌరుషం వచ్చేసి, ఒరే వాడు సున్నతి లేనివాడురా, మనం సున్నతి గల వాళ్ళం, మన దేవుడు గొప్ప దేవుడు, ఎర్ర సముద్రం నుండి ప్రయాణ చేసి నడిపించాడు రా, మా తాతలు చెప్తుంటే అన్నా నేను, మారా మధురంగా మార్చాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, మన్నా కురిపించి ఆహారం ఇచ్చాడు. ఏ నదిని 2 పాయలు చేసింది? ఏ నదినండి అమ్మ? ఎర్ర సముద్రం 2 పాయలు ఎందుకు నది? యోర్దాన్ నది 2 పాయలు చేశాడు. ఆహారం కాళ్ళు మన్నా ఇచ్చాడు, మాంసం కాళ్ళు పురుడు పెట్లు ఇచ్చాడు, మారా మధురంగా మార్చి నీళ్లు మంచి తెయ్యగా ఇచ్చాడు, బండ నుండి నీళ్లు రప్పించి నీళ్లు తాగనిచ్చాడు. అంత గొప్ప దేవుని మనం స్తుతిస్తున్నాము. మన తాత ముత్తాతల కాలం నుంచి ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు మనల్ని రండ్రో అంటే మనం దడవాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడిపోతా ఉంటే దావీదు విని ఒళ్ళు గగురుపడిచి కోపం వచ్చి భయపడకుండా ఇశ్రాయేలు మీద కోపపడి ఫిలిప్తీయుని చంపడం కోసం వారి వద్ద నుండి నేను వెళ్తానని చెప్పి మాట్లాడుతున్నాను. నేను వెళ్తారా? నేను వెళ్ళి ఆ సున్నతి లేని ఫిలిప్తీయుని చంపేస్తాను. నేను అరణ్యంలో నా యొక్క గొర్రెలు కాస్తా ఉంటే నా మంద మీదకి తొడేలు వచ్చింది, పారగొట్టి చంపా. ఎలుగుబంటి వచ్చింది, చీల్చి చంపా. సింహం వచ్చింది, జూలు బట్టి ఇడిసి కొట్టి చీల్చి చంపా. వాటి యందు నా దేవుడు నన్ను రక్షించాడు. ఈ సున్నతి లేని ఫిలిప్తీయుని రక్షించడం కోసం ఆయన సమర్థుడు కాడా? వీడొక గొప్ప, వీడు నా దేవుడి కింద గొప్ప అని చెప్పి దావీదు మాట్లాడాడు. ఈ మాట ఆ చెవును పడి ఈ చెవును పడి వాన్ నోట్లో పడి ఈ నోట్లో పడి సౌలు కాడికి పోయింది. అయితే
వాళ్ళ అన్నలకి తెలిసింది ఈ విషయం. అమినదాబ్కి, తర్వాత షమ్మాకి, ఎలియాబుకి తెలిసింది. తెలిసారా, మేమంత శివుని ఎత్తులు లేని వాళ్ళమా, నువ్వు పెద్ద మగోడువా, ఆ గొలియాతుని చంపుతున్నావుగా, నాన్నకి పుత్రశోకం పెడతారా నువ్వు, మేము బాగాలేకున్నావా, అసలే చిన్నోడని నాన్న ముద్దుగా చూసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు అన్నీ ఏం చేస్తారు, అతన్ని తిడుతున్నారు, దండేస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు. అయినా దావీదుకి పౌరుషం ఆగల. ఈ మాట సౌలు కాడికి పోయింది. సౌలు అన్నాడు, దావీదుని పిలిపించాడు. పిలిపించిన వెంటనే దావీదు వచ్చాడు. ఏమయ్యా అబ్బాయి, గొలియాతుని చంపుతావా? చంపుతానండి. మేమందరం 40 రోజులు సిద్ధం చేస్తున్నాం నాయన, చంపలేకపోతున్నాం. నువ్వెలా చంపుతావు చెప్పు నాయన. నేను ఎలుగుబంటిని చంపా, సింహాన్ని చంపా, తోడేళ్ళని చంపా, వాటితో పోలిస్తే నా దేవుడు వీడిని అప్పగించడం నాకు ఒక లెక్క అన్నాడు. అంటే సౌలు ఏమన్నాడంటే, నీ సావు నువ్వు చావరా, నాకు కావాల్సింది ఏంటంటే గొలియాతు చావటం అని చెప్పి దావీదుకి యుద్ధ వస్త్రాలు కట్టాడు. రాగిస్తర స్నానము, యుద్ధ వస్త్రాలు తొడిగించాడు, సామాగ్రి ఇచ్చాడు, డాలు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు. ఇవన్నీ వేసుకొని నడవటాలంటే దావీదుకి కష్టం, చికాకు పుట్టింది. డాలు తీశాడు, శిరస్నానం తీశాడు, ఆ యొక్క యుద్ధ వస్త్రాలు తీశాడు, కత్తిని తీసి పక్కన పెట్టాడు. మామూలుగా కుళాయి ఏంటది, పైజమా లాల్చి లాంటి అంగి వేసుకొని, మెల్ల ఒడిచాలు వేసుకొని, సంచిలో రాళ్ళు వేసుకొని, ఒక కర్ర తీసుకొని గొర్రెలు కాసే వాళ్ళలాగా బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి? యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తుంటే ఆ షోకో లోయకానికి వచ్చాడు. ఇక ఎలా లోయనని షోకో లోయకానికి వచ్చాడు. వస్తే వాడు చూశాడు, ఎవడాడు? గొలియాతు. ఎరా పొరగా నేను అన్న కుక్కలు అనుకున్నావురా, కర్ర తీసుకుని వస్తున్నావు, రాళ్ళు తీసుకుని వస్తున్నావు, రారా నిన్ను చంపి పక్షులకు వేసి నా దేవతకు బలిస్తా రారా అని చెప్పి వాడు అంటున్నాడు. ఎవరాడు? గొలియాతు. ఎరా పొరగా, నేను కుక్కనా, కర్ర తీసుకుని వస్తున్నావు, సంచులు వేసుకుని రాళ్ళు వేసుకుని వస్తున్నావు, నువ్వు నన్ను చంపుడు కాడుగా, రా నేను చీల్చి మొక్కలు చేసి పక్షులకి వేస్తారా అంటాడు గొలియాతు. ఇక ఆ మాట అన్న తర్వాత ఇక్కడ మరి ఈ ఈట, కత్తి, బల్యము ధరించుకొని ఈ యొక్క గొలియాతు ఉన్నాడు. దావీదేమో సింపుల్గా బయలుదేరి వస్తున్నాడు. చూడండి, ఆ మాట చదువుతాను. ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు వద్దకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపశ్రేయుడు చూసి అతను తృణీకరించను. తృణీకరించడం అంటే ఏంటండి? తీసి పారేయటం. మేమన్నా మీకు ఏటో కొత్తవా గోటో కొత్తవా అంటుంది మా కాంతమ్మ. మీకు ఏటో కొత్తవా గోటో కొత్తవా అంటే అంత లెక్కలేని అయిపోయినా మేము అని అర్థం. అంటే తిరస్కరించి తృణీకరించి మాట్లాడటం, తీసి పారేయటం. అంటే అక్కడ ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను అంటే తిట్టాడు. మరి పారగా మా దేవతల పేరు మీద చెప్పిస్తున్నా, నువ్వు మట్టి అయిపో, ధూళైపో, దుమ్మైపో, అగ్ని అయిపో అని చెప్పించేసరికి చూడండి, ఇక్కడ నీ మాంసము ఆకాశ పక్షులకును భ్రూముగ్రములకును ఇచ్చివేయని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్యము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నీ మీదకి వస్తున్నా. వచ్చేది నేను కాదు, నా ఎన్నుకున్నవాడు నా యొక్క దేవుడు యెహోవా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ
తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖములకు ఇత్తును. చూసారా, నువ్వు చెప్పించడం కాదురా, మిమ్మల్ని అందరినీ నేను జయించి నరికేసి ఆకాశ పక్షులకి ఇస్తా. యెహోవా పేరిట నేను యుద్ధానికి వస్తున్నా, నా యెహోవా యుద్ధం చేస్తాడు అని చెప్పి మాట్లాడి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవా. చెప్పండి నాతో మాట, యుద్ధము యెహోవా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు ఎవరు లేరు, ఊరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, అధిపతి అయినా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యాదులు మనలను పరగొట్టిన, బాధలు మనలను శృంగరించిన, యాదులు మనలను పరగొట్టిన, యాదులు మనలను శృంగరించిన, విశ్వాసములకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్రం, హల్లెలూయా. దావీదు యుద్ధానికి వచ్చాడు. 5 సన్నని రాళ్ళు తీసుకొని, ఒక విడుసలు తీసుకొని, 6 మూరల జానడు ఎత్తుగల గొలియాతును చంపడం కోసం వచ్చాడు. వచ్చి అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, యెహోవా ఈరే, యెహోవాయే చూసుకోండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె దావీదు యుద్ధానికి వచ్చి ఆగాడు. ఇంక యుద్ధం జరగలేదు, యుద్ధాన్ని తెచ్చి ఆఫ్ చేశాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధాత్ముడా యేసు నాయనా స్తోత్రం ప్రభా.